హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడండి అమ్మా, మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. ఈరోజు మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ద హిందూలో ఏపీఆర్ అనే ఆర్టికల్ని తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ ఏంటి చూడండి. మియాన్మార్స్ కంటిన్యూడ్ సస్పెన్షన్ ఆఫ్ డెమోక్రసీ. మయన్మార్లో డెమోక్రసీ అనేది సస్పెండ్ అయ్యిందంట. ఆ సస్పెండ్ అయిన డెమోక్రసీ అనేది కంటిన్యూ అవుతుందంట. అది ఏంటి, మియాన్మార్ ఎక్కడుంది, అదంతా కూడా మనం ఈరోజు ఇప్పుడు ఆర్టికల్లో మొత్తం పూర్తిగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? సో చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఫస్ట్ మనం యథావిధిగా క్వశ్చన్ అప్రోచ్ అనేది చూస్తాం. క్వశ్చన్ అప్రోచ్ చూసిన తర్వాత లాస్ట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి క్వశ్చన్. ఇండియా మయన్మార్ హోల్డ్స్ డైవర్సిటీ ఇన్ దేర్ రిలేషన్స్. ఇండియాకి మయన్మార్కి రిలేషన్స్ అనేవి డైవర్సిటీగా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ప్రొవైడ్ సజెషన్స్ ఇన్ రివైవింగ్ రిలేషన్స్ పోస్ట్ మిలిటరీ జుంటా కూప్ ఇన్ 2021. అయితే ఫస్ట్ కూప్ అంటే ఏంటి, మిలిటరీ జుంటా కూప్ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దామమ్మా. ఆ తర్వాత మనకి క్వశ్చన్ అనేది అప్రోచ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఎస్. సో ఇంకెందుకు లేట్, చూడండి మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి అమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి హరియప్ బోర్డ్తో మనం పెట్టడం జరిగింది. ఎందుకు హరియప్ బోర్డ్ పెట్టడం జరిగింది అంటే, మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసే కోర్స్ ప్యాకేజెస్ అన్నీ కూడా 10,000 దగ్గర పెరుగుతున్నాయి. ప్రతిదీ కూడా 10,000 మేర పెరుగుతున్నాయి అన్నమాట. మనము యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగిందమ్మా. ఓకేనా? ఈ ఆఫ్లైన్ బ్రాంచెస్లో మనం జిఎస్ ప్లస్ ఎస్ఐ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటారో వాళ్ళకి యూపీఎస్సీ ఆన్లైన్ కాంప్లిమెంటరీగా వస్తుంది. మరియు ఇంకా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కోర్సెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా March 31 వరకు మాత్రమే. March 31 తర్వాత April 1 నుంచి కోర్స్ ప్యాకేజెస్ అన్నీ 10,000 మేర పెరగబోతున్నాయి. ఓకేనా? ఫస్ట్ యూపీఎస్సీ ఆన్లైన్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తామో చూడండి అమ్మా. యూపీఎస్సీ ఆన్లైన్లో మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అవి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వీడియో అనేది మీరు చూడవచ్చమ్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే 1 year 2 years కాదు, ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ అనేది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ వస్తుందన్న గ్యారంటీ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్పారు. తెలంగాణ నుంచి అయితే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ కూడా ఒప్పుకోవడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే త్వరగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఎంత ఎర్లీగా మీరు అంత స్టార్ట్ చేసుకుంటే మీరు అంత స్పీడ్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయగలరమ్మా. ఎందుకు, మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హార్డ్లీ 3-4 months మాత్రమే మిగులుతుంది. అప్పుడు మీరు కేవలం రివైజ్ మాత్రమే చేయగలరు. అంటే కోర్స్ అంతా మీరు ముందుగానే నేర్చుకొని ఉంటే అప్పుడు రివిజన్కి అనేది మీకు సరిపోతుందన్నమాట. సో ఎంత ఎర్లీగా మీరు డెసిషన్ తీసుకుంటే అంత ఎర్లీగా మీకు పనికి వస్తుందన్నమాట. ఓకేనా? ఎస్. సి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనకి కోర్స్ వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వచ్చి కేవలం 40,000 రూపీస్ మాత్రమే. బట్ ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఇది March 31 వరకు మాత్రమే. April 1 నుంచి 70,000 కోర్స్ ప్యాకేజ్ కాస్త 80,000కి వెళ్తుంది. 60,000 కాస్త 70,000కి వెళ్తుంది. 40,000 కాస్త 50,000కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. 40,000 నుంచి 50,000కి, 60,000 నుంచి 70,000కి, 70,000 నుంచి 80,000కి వెళ్ళబోతున్నాయి. అన్నీ కూడా పెరుగుతున్నాయమ్మా. ఎప్పుడు? April 1 నుంచి. సో అంతకు ముందే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటే ఈ వైట్ కలర్ బాక్స్లో ఉన్న ప్యాకేజెస్లో మీరు ఉంటారు. April 1 నుంచి అయితే కోర్స్ ప్యాకేజ్ ప్రతి దాని మీద కూడా మనము 10,000 మేర పెంచుతున్నాము. సో అందుకని ఇక్కడ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడం దమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడంకి మీరు కాల్ చేయొచ్చు.
మీరు సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేస్తే మేడం మీకు సబ్స్క్రిప్షన్ అనేది చేస్తుందన్నమాట. సో అందుకే హరియప్ బోర్డ్ అనేది పెట్టడం జరిగింది. మన క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు, మనం ఎంత గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ నుంచి కవర్ చేస్తామో మీకు తెలుసు. సో మీరు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. సో వెంటనే ప్యాకేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చెయ్యండి అనమాట. ఆఫ్లైన్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీ 3 days డెమోకి అటెండ్ అవ్వచ్చమ్మా. ఎప్పుడైనా కూడా మీరు 3 days డెమోకి అటెండ్ అవ్వండి. సో టైం అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఎర్లీగా డెమోకి అటెండ్ అయ్యి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నారు అంటే మనకి 70,000, 60,000, 40,000 బ్రాకెట్లోనే ఉండడానికి అవుతుందన్నమాట. ఓకేనా? సో అందుకే లేట్ చేయకన్నా వెంటనే డెమో సెషన్స్కి అయితే మాత్రం అటెండ్ అవ్వండి అమ్మ. డెమో సెషన్స్కి అయితే అటెండ్ అయ్యి ముందు మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ముందు క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మ. ఓకేనా? చూడండి, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఇప్పుడు మనం అశోక్ నగర్ హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయమ్మా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫ్రీ డెమోస్కి 3 days అటెండ్ అవ్వండి. అమ్మా. సో మీరు ఒక్కసారి మన క్లాస్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు క్లాసెస్ అనేవి ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చమ్మా. ఫస్ట్ అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే క్లాసెస్ని చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో మీకు ఏంటి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుంది. ఓకేనా? మీరు కోర్స్ ప్యాకేజ్ కూడా ఈజీగా ఈఎంఐ మంత్లీ 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. మనం చూసాం కదా, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసంత కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అది మీరు 14 monthsలో మంత్లీ 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చు. సో ఈ చూసారా ఎంత అఫోర్డబుల్గా ఉండడం జరిగిందో. ప్లస్ మీకు 14 monthsలో పెట్టడం కూడా జరిగిందనమాట. సో మీరు ఈజీగా హ్యాపీగా రెండింటిని కంప్లీట్ క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మీకు యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ కంటెంట్ కోర్స్ కూడా మీకు టోటల్గా ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వస్తుందమ్మా. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేయండి. సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. ఫస్ట్ అయితే ఈ డెమో క్లాసెస్కి అయితే ఎక్స్పీరియన్స్ కాండమ్మా. ఖచ్చితంగా ఈ డెమో సెషన్స్ అయితే మాత్రం మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో నేను యాక్చువల్లీ పాలిటీ డీల్ చేస్తున్నాను. ఐఎమ్ డీలింగ్ పాలిటీ ఇన్ హైదరాబాద్ అనమాట. సో మీరు స్వయంగా వచ్చి నాతోనైనా మాట్లాడచ్చమ్మా. ఓకేనా? ఆర్టికల్ చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ మియాన్మార్స్ కంటిన్యూడ్ సస్పెన్షన్ ఆఫ్ డెమోక్రసీ. ఓకేనా? మయన్మార్స్ కంటిన్యూడ్ సస్పెన్షన్ ఆఫ్ డెమోక్రసీ. ఈ ఆర్టికల్ని మనం ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు చూడండి, ఇది మ్యాప్. ఇది ఇక్కడ ఉన్నది ఇండియా మ్యాప్. ఇది ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదే మయన్మార్. ఓకే, ఆరెంజ్ కలర్లో ఉన్నది మయన్మార్ అనమాట. అంటే ఇండియాకి మయన్మార్కి బోర్డర్ అనేది ఉంది. అంటే మయన్మార్ అనేది మనకి నైబర్. సో మనకి నైబర్ అయితే మనకి ఏ పాలసీ ఉందమ్మా? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనకు ఉంది. అంటే మన నైబర్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తాము, మన నైబర్స్ గ్రో అవడానికి మనం హెల్ప్ కూడా చేస్తాము. ఓకేనా? ఈ విధంగా మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది పెట్టుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ అనేది మన నైబర్స్కి ఇస్తాము అన్నట్టు ఇండియా పెట్టుకున్నది అనమాట. మయన్మార్ అనేది మన నైబర్. సో అక్కడ ఫస్ట్ పొలిటికల్ రిలేషన్స్ అవన్నీ ఏమున్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా. ఫస్ట్ మయన్మార్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? మయన్మార్కి ఇండిపెండెన్స్ 1948లో వచ్చింది. ఎక్కడి నుంచి? అంతవరకు కూడా మయన్మార్ని బ్రిటిష్ రూల్ చేస్తుందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మయన్మార్ని రూల్ చేస్తున్నారు. వాళ్ళకి 1948లో ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. 1948లో ఇండిపెండెన్స్ వచ్చినా అప్పటి నుంచి వాళ్ళు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదనమాట. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ అంటే డెమోక్రసీలో ఏముంటుంది? పీపుల్ అనేవాళ్ళు రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ అనేవారు పీపుల్ తరఫున పార్లమెంట్లో నిల్చొని వాళ్ళ మాటలు వినిపిస్తారు. ప్లస్ ప్రజలకి ఏదైతే అవసరమో దానికి సంబంధించిన చట్టాలను అవన్నీ కూడా తయారు చేస్తారనమాట. వేరియస్ యాక్ట్స్ అనేవి కూడా పార్లమెంట్లో పీపుల్ చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్సే చేస్తారు. ఈ విధంగా ఉంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. బట్ మయన్మార్లో అలా జరగలేదన్నమాట. మయన్మార్లో మిలిటరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సార్, మిలిటరీ స్ట్రాంగ్గా ఉండడం ప్రతి కంట్రీలోనే ఉంటుంది కదా? ఎస్, మిలిటరీ అనేది ప్రతి కంట్రీలోని స్ట్రాంగ్గానే ఉంటుంది. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా. మనం అందుకనే మిలిటరీ అంతా ఒకరి చేతుల్లో ఉంచకుండా
మనం ఆర్మీకి ఒక సపరేట్ బ్లాక్ లాగా ఉంచాము, నేవీకి ఒక సపరేట్ బ్లాక్ లాగా ఉంచాము, ఎయిర్ ఫోర్స్కి ఒక సపరేట్ బ్లాక్ లాగా ఉంచాము. సో ఈ మూడిటికి పైన ఒక హెడ్ అనేవాళ్ళు ఎవరు మిలిటరీ పర్సన్ లేరు. వీటికి హెడ్ అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ మాత్రమే ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మిలిటరీ అనేది పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వకూడదు. మిలిటరీ బాధ్యత ఏంటి? కంట్రీ ఏదైతే ఉందో దాన్ని బార్డర్స్ నుంచి కాపాడడమే, ఓకేనా, అవుట్ సైడ్ థ్రెట్స్ నుంచి కాపాడడమే తప్ప కంట్రీ ఇంటర్నల్లో ఏమవుతుందో ఆ పొలిటికల్ ప్రాసెస్లో దూరకూడదు. పొలిటికల్ ప్రాసెస్, ఓకే, పొలిటికల్ ప్రాసెస్లో ఎవరు ఉండాలి? పొలిటీషియన్స్ అండ్ రెగ్యులర్గా జరిగే ఎలక్షన్స్ మాత్రమే ఉండాలి. వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్స్లో చెయ్యకూడదు, ఇంటర్నల్ మ్యాటర్స్లో దూరకూడదు. ఒకవేళ అలా దూరితే, మిలిటరీ అనేవాళ్ళు అలా దూరితే దాన్ని కూప్ అని అంటారు. దాన్ని కూప్ అని అంటారు. కూప్ అంటే ఏంటి అంటే ఒక సడన్గా, ఇట్ ఈస్ ఎ సడన్ violent and illegal occupation of power. Okay, illegal occupation of power. సార్ అంటే ఏంటి? ఓకే, ఒకసారి చూడండి. డెమోక్రసీలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎస్, ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ హెడ్ ఉంటాడు. సో ఇక్కడ మయన్మార్లో ప్రెసిడెంట్ అనమాట. ఓకే, మయన్మార్లో ఎలక్షన్స్ జరిగాయి, ప్రెసిడెంట్ హెడ్ ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్ని సడన్గా ఒకరోజు తీసేసి మిలిటరీ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడు హెడ్ అవ్వడం, అంటే ఆ నేషన్ మొత్తంకి, మయన్మార్ మొత్తంకి హెడ్ అయితే దాన్ని కూప్ అని అంటారు. సార్ ఇదే ఫస్ట్ టైమా మిలిటరీ కూప్ జరగడం మయన్మార్లో అంటే నో, మయన్మార్లో ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా 2021లో జరిగింది. రీసెంట్గా 2021లో కూప్ జరిగింది. అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా సార్ అంటే ఎస్, అంతకుముందు 1962లోని 1990లోని కూప్ అనేది జరగడం జరిగిందనమాట. సో ఒక్కసారి చూడండి, అంటే 1948లో మయన్మార్కి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఆ మధ్యకాలం వరకు కొంతవరకు డెమోక్రసీ అనేది ఉన్నది. బట్ మిలిటరీ అనేది బాగా స్ట్రాంగ్ అయ్యి 1962లో ఫస్ట్ టైం కూప్ అనేది వచ్చిందనమాట. బట్ మిలిటరీ కూప్ ఎందుకు ఒప్పుకోరు అంటే జనరల్గా డెమోక్రసీలో అయితే ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్గా 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో ఒకసారి రెగ్యులర్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఒకవేళ ప్రజలకు నచ్చినట్టు ఆ రిప్రజెంటేటివ్స్ పనిచేయకపోతే ఆ పార్టీని మొత్తం తీసేసి మరొక పార్టీకి పవర్ అనేది పీపుల్ ఇస్తారనమాట. అంటే అల్టిమేట్లీ పవర్ అనేది పీపుల్ దగ్గర ఉంటుంది డెమోక్రసీలో. బట్ ఇక్కడ మిలిటరీ రూల్ తీసుకుంటే మిలిటరీలో రెగ్యులర్ ఎలక్షన్స్ అనేవి ఉండవు కదా. అండ్ నెక్స్ట్ దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ది పీపుల్. ఏదైనా చేస్తే జవాబుదారీతనం అనేది మిలిటరీ దగ్గర ఉండదు. అండ్ దే డోంట్ లిజన్ జుడిషియరీ. ఓకే, ఒకవేళ కోర్టు ఏ తీర్పులు ఇచ్చినా కూడా అది పాటించదు. అదే నార్మల్ డెమోక్రసీలో అయితే కోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నా, లేదంటే గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న పార్టీ అనేది పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఖచ్చితంగా జుడిషియరీ చెప్పింది వింటుంది. బట్ ఇక్కడ అలా కాదు, అకౌంటబిలిటీ అనేది ఉండదు, జుడిషియరీ మాట చెప్పింది వినదు, రెగ్యులర్ ఎలక్షన్స్ అనేది ఉండదు, ప్లస్ ప్రజలకి ఏది అవసరమైనా ఆ చట్టాలను కానీ ఆ హక్కులను కానీ ఇవ్వదు. పీపుల్ రైట్స్ అనేవి తొక్కడం జరుగుతుంది మిలిటరీ రూల్ ఉంటే. సో అందుకే ఏ కంట్రీ కూడా మిలిటరీ రూల్ అనేది ఒప్పుకోరు. జనరల్గా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటేనే ప్రతి కంట్రీ కూడా రిలేషన్స్ అనేవి పెంచుతుంది. ఈ మిలిటరీ రూల్ ఉంటే దానికి జవాబుదారీతనం ఉండదు. ఎకానమీ ఎలా గ్రో అవుతున్నా కూడా వాళ్ళు వేరేగా చూపిస్తారనమాట. బయట కంట్రీస్కి మా ఎకానమీ బాగానే ఉంది అన్నట్టు చూపిస్తారనమాట. మెయిన్ పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండదు. పొలిటికల్ స్టెబిలిటీ ఎప్పుడైతే లేదో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రో అవ్వదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావన్నమాట. ఓకేనా, డాట్స్ అనేవి లింక్ చేసుకోగలుగుతున్నారు కదమ్మా. సో పొలిటికల్ స్టెబిలిటీ ఎప్పుడైతే లేదో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు లేదో ఎకానమీ అనేది గ్రో అవ్వదు. ఎకానమీ ఎప్పుడైతే గ్రో అవ్వదో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే రెవల్యూషన్ లాంటివి వస్తాయి. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే రెవల్యూషన్ లాంటివి వస్తాయన్నమాట. బట్ ఇట్లాగ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వరల్డ్ లెవెల్లో ఎవరు కూడా ఇటువంటి మిలిటరీ కూప్స్కి ఒప్పుకోరు అనమాట. ఎస్, సో 1962లో మిలిటరీ కూప్ అనేది జరిగింది. ఎస్, ఆ తర్వాత 1988లో జరిగింది. అంటే ఆ తర్వాత ఏమైంది, కొంత షార్ట్ పీరియడ్ వరకు
డెమోక్రసీ అనేది ఉన్నదన్నమాట. బట్ సూన్ 1990లో మళ్ళీ మిలిటరీ కూప్ అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత 2011 వరకు అంటే నియర్లీ 21-22 ఇయర్స్ వరకు ఏమైంది, సరిగ్గా మిలిటరీ రూల్ అనేది ఉందన్నమాట. పూర్తిగా మిలిటరీ రూల్ అనేది ఉన్నది. ఎందుకు, ఆ టైంలో మనకి ఆంగ్ సాన్ సూకీ, ఓకే, ఆంగ్ సాన్ సూకీ, ఓకే, ఈమె పవర్ఫుల్ లీడర్ అనమాట. మయన్మార్లో పవర్ఫుల్ లీడర్. వీళ్ళ ఫాదర్ మోడర్న్ మయన్మార్కి హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మయన్మార్ అనమాట. ఆంగ్ సాన్ సూకీ వాళ్ళ ఫాదరు మోడర్న్ మయన్మార్లో ఫస్ట్ అసలు అంటే మయన్మార్ అంటే ఇది ఈ విధంగా ఉండాలి అని, తర్వాత మిలిటరీ నుంచి బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ తీసుకురావడంలో కానీ వీటన్నిటిలో కానీ వీళ్ళ ఫాదర్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగిందనమాట. సో అందుకని ఈవిడికి చాలా రెస్పెక్ట్ అనేది మయన్మార్లో ఉన్నదనమాట. మయన్మార్లో చాలా రెస్పెక్ట్ అనేది ఉన్నది. ఈమె మిలిటరీ రూల్ వద్దు, డెమోక్రసీ, ఎలక్టెడ్ గవర్నమెంట్ కావాలి అని ఫైట్ చేస్తే 1990లో ఆమెను జైల్లో పెట్టి ఆఫ్టర్ 22 ఇయర్స్ 2011లో ఆవిడ్ని బయటికి తీసుకురావడం జరిగింది. 2011లో ఆవిడ్ని బయటికి తీసుకురావడం జరిగింది. అండర్ ద కండిషన్ ఏంటి అంటే ఈమె ఎప్పటికీ కూడా ప్రెసిడెంట్ అవ్వకూడదు అని, పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. బట్ వీళ్ళ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఎల్డి పార్టీ అని అంటారు, నేషనల్ లీగ్ డెమోక్రసీ పార్టీ అనమాట. ఈ పార్టీ మాత్రం ఏం చేసింది, ఎప్పుడైతే 2011లో ఎలక్షన్స్ అనేవి జరిగిందో అప్పుడు బాగా వీళ్ళు రావడం అనేది జరిగిందనమాట. అంటే విన్ అయ్యారు, వీళ్ళకి ఎక్కువ ఓట్స్ అనేవి వచ్చాయన్నమాట. మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఆంగ్ సాన్ సూకీకి ఓటేయడం జరిగింది. అంటే ఆమె రిప్రజెంట్ చేస్తున్న పార్టీగా అనేది ఓటేయడం జరిగింది. మిలిటరీ వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అది ప్రెసిడెంట్ అవ్వదు కదా అనుకున్నారు. సో ఈమె ప్రెసిడెంట్ అవ్వకన్నా ఏం చేసింది, స్టేట్ కౌన్సిలర్ అనే కొత్త పొజిషన్ని క్రియేట్ చేసింది. ఓకే, స్టేట్ కౌన్సిలర్ అనే కొత్త పొజిషన్ని క్రియేట్ చేసి ఆమె స్టేట్ కౌన్సిలర్గా ఉండి ఈమెకి దగ్గరగా ఉన్న ఫ్రెండ్ని ప్రెసిడెంట్ కింద నిల్చోబెట్టింది. అంటే పవర్స్ అన్నీ ఈమె చేతుల్లో ఉన్నాయి, బట్ ప్రెసిడెంట్షిప్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్ చేతుల్లో ఉండేదన్నమాట. అలాగ ఉండడంతో ఆంగ్ సాన్ సూకీ ఫాలోయింగ్ అనేది బాగా పెరిగిపోయింది. మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, 2011లో ఎలక్షన్స్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పారనమాట. ఏంటి, పార్లమెంట్లో 25% సీట్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళకే ఉండాలి అన్నట్టు తీసుకున్నారనమాట. అంటే మేజర్ అమెండ్మెంట్స్ ఎప్పుడైనా పాస్ అవ్వాలి అంటే అందులో క్లియర్ రూల్ ఏంటి, 75% ప్లస్ సీట్స్ అనేవి రావాలన్నమాట. ఆంగ్ సాన్ సూకీ గవర్నమెంట్ అనేది మొత్తం ఎలక్షన్స్ అన్నీ గెలిచినప్పటికీ కూడా 75% ప్లస్ కనీసం ఒక ఓటైనా రావాలి కదా. ఒకవేళ మిలిటరీ వాళ్ళు ఒప్పుకోకపోతే మేజర్ అమెండ్మెంట్స్ ఏవి కూడా చేంజ్ అవ్వవు. సో ఈ విధంగా మిలిటరీ వాళ్ళు టోటల్ కంట్రోల్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు. ఈ విధంగా నేషన్ని రూల్ చేయడం జరిగిందనమాట 2011 తర్వాత. బట్ ఏమైంది, 2020లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ ఎన్ఎల్డి పార్టీకి మరింత ఎక్కువ ఓటింగ్ అనేది రావడం జరిగిందనమాట. రావడంతో మిలిటరీ వాళ్ళు భయపడ్డారు. అమ్మో, ఈమెకి ఫాలోయింగ్ పెరుగుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఏం చేశారు, యాక్చువల్లీ ఈ ఎన్ఎల్డీకి ఆపోజిట్గా మరొక పార్టీ అనేది ఉండేది, అపోజిషన్ పార్టీ. ఆ అపోజిషన్ పార్టీకి అసలు ఎక్కువ ఓట్స్ ఏమీ రాలేదన్నమాట. సో వీళ్ళకి ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓట్స్ రాలేదంటే ప్రజలందరికీ తెలుసు మిలిటరీ వాళ్ళు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని. సో అందుకే ప్రజలు ఎవరు కూడా అసలు ఆ అపోజిషన్ పార్టీకి ఓటు వేయలేదు. ఓటు వేయకపోవడంతో ఈ అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు, ఎలక్షన్స్ ఏవైతే 2020లో జరిగిందో అవన్నీ కూడా రిగ్డ్ ఎలక్షన్స్ జరిగాయి. అందుకే ఎన్ఎల్డి పార్టీకి అన్ని మేజర్ ఓట్స్ అనేవి రావడం జరిగింది అని చెప్పిందనమాట. అన్ని మేజర్ ఓట్స్ రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన మంచి పని కాదు, వాళ్ళు ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారు. అందుకే రిగ్గింగ్ చేయడం అంటే ఏంటమ్మా, ప్రజల్ని ఫోర్స్ చేసి ఓట్లు వాళ్ళ వైపు వేయించుకున్నారు అన్నట్టుగా చెప్పాడనమాట. సో ప్రజలు వాళ్ళ వైపు ఓట్లు వేయించుకున్నారని చెప్పడంతో మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, అవును ఈ పార్టీ చెప్పింది కరెక్టే, ఈ ఎన్ఎల్డి పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, రిగ్గింగ్ చేసిన ఎలక్షన్స్ అనేవి ప్రజలకు మంచిది కాదు, సో అందుకే మేము కూప్ చేస్తున్నాము, ఓకే, గవర్నమెంట్ని కంట్రోల్లో తీసుకుంటున్నాము, త్వరలో మేము ఇస్తామని చెప్పి జనరల్గా చెప్పేశారు అంతే అప్పుడు 2021లో. ఓకేనా, మిలిటరీ వాళ్ళు కూప్ చేసి మొత్తం పార్టీని అండ్ నెక్స్ట్ స్టేట్లో ఉన్న ప్రతి రిసోర్సెస్ని కూడా మిలిటరీ వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది.
దాన్నే మనం మిలిటరీ జుంటా అని అంటాం. మిలిటరీ జుంటా అని అంటాం అనమాట. మిలిటరీ జుంటా రూల్ అని అంటాము. తర్వాత నుంచి ఏం చేశారు, ప్రజలందరూ రోడ్ల మీదకి రావడం జరిగిందనమాట. మాకు మిలిటరీ రూల్ వద్దు, మాకు డెమోక్రసీ రూలే కావాలి, మాకు డెమోక్రసీ రూలే కావాలి అని ప్రజలందరూ ఏం వినిపించారు, డిసెంట్ వాయిస్ అని అంటారనమాట. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిసెంట్ వాయిస్ అంటే వ్యతిరేక వాయిస్ అనమాట, అంటే వ్యతిరేకత చూపించడం. ఎవరైతే వ్యతిరేకత చూపిస్తున్నారో మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ కిల్ చేయడం కానీ, లేదంటే ఎక్కడికైనా పంపించేయడం కానీ, లేదంటే డీటెయిన్ చేయడం కానీ, అంటే జైల్లో పెట్టేయడం కానీ, కేసెస్ లేకన్నా అట్లా చేసేవారనమాట. రూల్ అంతా మిలిటరీ రూల్ ఉన్నప్పుడు వాళ్ళు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళలేరు, ఎవరు ఒప్పుకోవడానికి కూడా లేదనమాట. సో ఎవరైతే డిసెంట్ వాయిస్ వినిపిస్తున్నారో డెమోక్రసీ కావాలి, మిలిటరీ రూల్ వద్దని, వాళ్ళందరినీ అణగదొక్కడం అనేది జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఏం చేశారు, వరల్డ్ మొత్తం కూడా ఇండియా కానీ మిగిలిన నేషన్స్ కానీ ఈ మిలిటరీ వాళ్ళు చెప్తున్నారనమాట, మిలిటరీ రూల్ అనేది ఉండద్దు, మిలిటరీ రూల్ అంటే లాంగ్ టర్మ్లో మంచిది కాదు. సో ఖచ్చితంగా మీరు మిలిటరీ రూల్ నుంచి నార్మల్ డెమోక్రసీకి వెళ్ళాలి, ప్రజలు ఏదైతే హక్కులను కోరుకుంటున్నారో ఆ హక్కుల్ని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. బట్ మిలిటరీ వాళ్ళు ఆ మాటలు ఏవి కూడా వినట్లేదు. సో ఇది మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి మార్చ్ 27న మిలిటరీ డే అనేది జరిగింది, మిలిటరీ పరేడ్ అనేది జరిగిందనమాట. మిలిటరీ పరేడ్ అంటే ఏంటి, మిలిటరీ వాళ్ళకున్న రిసోర్సెస్ కానీ, వాళ్ళకున్న ఆర్మీ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తారు. అంటే బయట కంట్రీస్ వాళ్ళకి చూపిస్తారనమాట, మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో అన్నట్టు చూపించడం గురించి వీళ్ళు ఈ మిలిటరీ పరేడ్ అనేది చేయడం జరిగింది. అందులో వీళ్ళు ఇండియాని అడిగారు. ఎస్, ఇండియా కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించింది, రష్యా వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ పంపించడం జరిగింది. రష్యా వాళ్ళు హై లెవెల్ రిప్రజెంటేషనే పంపించడం జరిగింది. సో ఇప్పుడు అందరూ కూడా ఏం చూస్తున్నారు, మిలిటరీ వాళ్ళు రష్యాని ఎంకరేజ్ చేస్తున్నారు. రష్యన్స్ కూడా ఇన్ రిటర్న్ ఇక్కడ డెమోక్రసీ కాకుండా ఇక్కడ ఉన్న మిలిటరీ జుంటా గవర్నమెంట్కి హెల్ప్ చేయడం జరుగుతుంది అనేసి. ఎందుకు, రష్యాకి మయన్మార్కి మంచి రిలేషన్స్ అనేవి హిస్టరీ నుంచి ఉన్నాయమ్మా. ఎందుకు అంటే రీసెంట్గా చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా రష్యాకి క్లియర్గా సపోర్ట్ చేస్తూ కొన్ని కంట్రీస్ మాత్రమే వచ్చాయి. రష్యా క్లియర్గా సపోర్ట్ చేస్తూ కొన్ని కంట్రీస్ వచ్చాయి. ఆ కొన్ని కంట్రీస్లో ఒకటి మయన్మార్. ఇండియా ఏం చేసింది, దూరంగా వెళ్ళిపోయిందనమాట. సమాధానం ఏం చెప్పలేదు, రష్యాకు ఆపోజిట్గా అవ్వలేదు, ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తున్నట్టు చెప్పలేదు. ఇండియా మాత్రం చాలా సైలెంట్గా ఉంది, దూరంగా వెళ్ళిపోయింది. బట్ మయన్మార్ మాత్రం క్లియర్గా రష్యాకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఏం చెప్పింది, రష్యన్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆక్యుపై చేయడం, ఉక్రెయిన్ని ఆక్యుపై చేయడం, అది దాని బాధ్యత. ఎందుకంటే రష్యాకి థ్రెట్ ఉంది, రష్యాకి నాటో నుంచి వెస్టర్న్ కంట్రీస్ నుంచి థ్రెట్ ఉంది. కాబట్టి రష్యా ఈ విధంగా చేయడంలో తప్పు లేదు, తన నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి రష్యా ఈ విధంగా చెయ్యొచ్చు అని మయన్మార్ చెప్పింది అనమాట. ఎందుకు మయన్మార్ చెప్పింది, ఇక్కడ రష్యన్ లీడర్ గురించి పొగిడితే రేపొద్దున మయన్మార్లో కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట వరల్డ్ లెవెల్లో, ఇక్కడ డెమోక్రసీ అనేది సరిగ్గా లేదు. సో అందుకనే మేము వచ్చాము, డెమోక్రసీ ఎప్పుడైతే సరిగ్గా వస్తుందో అప్పుడు మళ్ళీ మేము డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఇచ్చేసి సైడ్కి వస్తాము అని చెప్పేసి వాళ్ళని గ్లోబల్ లెవెల్లో అలా ప్రజెంట్ చేసుకోవడం గురించి అట్లాగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు రష్యన్ లీడర్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వీటి రిలేషన్స్ ఏమున్నాయి, రష్యా ఈజ్ ది మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆర్మ్స్, మేజర్ exporter of arms and ammunitions. ఓకే, మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనమాట. అంటే రష్యా వాళ్ళు ఎక్కువ మయన్మార్కి మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. అంటే స్ట్రాటజిక్ వెపన్స్ కూడా ఇస్తుంది. ఇండియా వాళ్ళతోని వెస్టర్న్ కంట్రీస్తో కూడా మయన్మార్కి లింక్ ఉంది. బట్ వీళ్ళందరూ కూడా కొంత మిలిటరీ ఎక్విప్మెంట్ మాత్రమే ఇస్తారనమాట. ఎందుకంటే అది మిలిటరీ గవర్నమెంట్ కదా. సో అందుకనే కొంత మిలిటరీ ఎక్విప్మెంట్ మాత్రమే ఇచ్చేవారు. హై లెవెల్ స్ట్రాటజిక్ వెపన్స్ అనేవి మిలిటరీ వాళ్ళకి ఇచ్చేవారు కాదనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న అది తన సొంత ప్రజల మీద ఉపయోగిస్తే మళ్ళీ గ్లోబల్ లెవెల్లో పేరు పోతుంది కదా అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ కానీ ఇండియా కానీ అన్నీ ఇచ్చేది కాదు, కొంత మాత్రమే ఇచ్చేది. బట్
రష్యా అనేది ఎక్కువ ఇవ్వడం జరిగేది అనమాట. రష్యా అనేది స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగేది. దెన్ వాట్ సార్, ఇండియా ఏం చేస్తుంది, పక్కనే ఉంది కదా అని. బట్ ఇండియా వేరే కంట్రీలో దూరకూడదు కదమ్మా, మనం ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ అనేది పాటిస్తాం కదా, నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది పాటిస్తాం కదా. సో చూడండి, ఇండియా ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది పాటిస్తుంది. ఎందుకు? అండర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచ్షీల్. ఓకే, అండర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచ్షీల్లో మనం ఏంటి, నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది పాటిస్తాం. అంటే ఇండియా వేరొక కంట్రీలో తల దూర్చదు. అవి పొలిటికల్ రిలేషన్స్, అవి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. గ్లోబల్ లెవెల్లో కావాలంటే హెల్ప్ చేస్తుంది తప్ప, అంటే పీస్ని ప్రమోట్ చేయడంలో కానీ వాటిగా హెల్ప్ చేస్తుంది తప్ప డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. సో అందుకే ఇండియా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మరొకటి రీజన్ ఏంటి అంటే, పక్కనే ఉంది కాబట్టి మనం ఏదైనా పీపుల్కి హెల్ప్ చేస్తే మిలిటరీ వాళ్ళు బార్డర్స్లో ఉన్న ఇండియాకి అపోజ్గా ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్కి లేదంటే నక్సల్ గ్రూప్స్కి వాళ్ళకి మిలిటరీ ఎక్విప్మెంట్ అన్నీ ఇస్తారన్న భయంతో ఇండియా చాలా సైలెంట్గా ఉన్నది. మళ్ళీ ఏంటి అంటే మరొక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకవేళ ఇండియా సపోర్ట్ చేయకపోతే, ఇండియా నార్మల్గా మినిమం హెల్ప్ అనేది చేయకపోతే చైనా ఎక్కువ హెల్ప్ చేస్తుంది మిలిటరీ గవర్నమెంట్కి. అప్పుడు చైనా రిలేషన్స్ అనేవి మయన్మార్తో బాగా పెరిగితే టూ నైబర్స్ అనేవి స్ట్రాంగ్గా అగెయిన్స్ట్ ఇండియా ఉండకూడదు. ఓకే, టూ నైబర్స్ అంటే చైనా, మయన్మార్, ఈ రెండు నైబర్సే కదమ్మా ఇండియాకి. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ అయ్యి ఇండియాకి అగెయిన్స్ట్గా అయ్యారంటే అది ఇండియాకి మంచిది కాదు. ఓకే, ఇండియాకి అగెయిన్స్ట్గా అయితే అది ఇండియాకి మంచిది కాదనమాట. సో ఈ విధంగా ఏం చేశారు, ఇండియా వాళ్ళు చాలా సైలెంట్గా ఉండడం అనేది జరిగిందనమాట. ఇది మెయిన్ ఇష్యూస్. ఓకే, హిస్టారికల్గా ఇండియాకి మయన్మార్కి రిలేషన్స్ ఏమున్నాయి? ఓకే, హిస్టారికల్గా ఇండియాకి మయన్మార్కి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకు? మనము బుద్ధిజం అనేది మయన్మార్లో స్ప్రెడ్ చేయడం ఇండియా నుంచే జరిగింది. అంటే హిస్టారికల్గా పీపుల్ టు పీపుల్ రిలేషన్ ఉన్నది. బ్రిటిష్ రాకముందు ఇండియా మొత్తం, మయన్మార్ కూడా మొత్తం ఇండియా టోటల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు కూడా టోటల్ ఇండియాగా, హోల్ ఇండియాగా ఉండడం అనేది జరిగిందనమాట. బ్రిటిషర్స్ ఎప్పుడు వచ్చారో అప్పుడు డివైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మయన్మార్ అనేది వేరేయడం జరిగిందనమాట. పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఉన్నది, కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి, హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి, ఎకనామికల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. మనం మేజర్ ఎక్స్పోర్ట్స్ అనేవి జనరల్గా మయన్మార్కి చేస్తాం. మయన్మార్ నుంచి కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అండ్ సో ఎకనామికల్ రిలేషన్స్ ఉన్నాయి, సోషో కల్చరల్ రిలేషన్స్ కూడా మనకి మయన్మార్తో ఉన్నాయి అన్నమాట. ఓకేనా? మయన్మార్తో ఉన్నాయి. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూడాల్సిన ఇష్యూ ఏంటి అంటే, మయన్మార్ బోర్డర్లో మనకి రోహింగ్యా కమ్యూనిటీ అనేవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారనమాట. ఓకేనా? రోహింగ్యా కమ్యూనిటీ అనే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్టేట్ లెవెల్ అంటే మిలిటరీ వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో, అంటే మిలిటరీ రూల్ కానీ ముందు నుంచి కూడా డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రోహింగ్యాస్కి ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళేంటి, మయన్మార్ వదిలేసి బంగ్లాదేశ్కి, ఇండియాకి వలస రావడం, మైగ్రేషన్ చేయడం స్టార్ట్ అయిందనమాట. వీళ్ళ మైగ్రేషన్ అనేది ఇండియాలో ఎక్కువైంది. సో ఇటువంటివి మనం ఇమీడియట్ బేసిస్ మీద మిలిటరీ గవర్నమెంట్కి చెప్పి క్లోజ్ చేయాలి. ఓకే, రిలేషన్స్ అనేవి మంచిగా ప్రాస్పరస్గా ఉండాలి. బట్ ఎప్పటికీ కూడా ఇండియా అనేది మయన్మార్తో గుడ్ రిలేషన్సే కోరుకుంటుంది. బట్ ఎప్పుడూ కూడా ఇండియా డైరెక్ట్గా మిలిటరీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయలేదు. రీసెంట్గా కూడా ఏం చెప్పింది ఇండియా, మీరు ఏదైతే కూప్ చేస్తున్నారో అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు, పీస్ అండ్ సస్టైనబిలిటీ అనేది స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయం. సో ఖచ్చితంగా మీరు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి మీ పొజిషన్స్ అనేవి ఇవ్వండి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. సో ఇది ఆర్టికల్. మనం ఆర్టికల్ ఇన్ డీటెయిల్డ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందమ్మా. ఒకసారి క్లియర్గా చూసి ఇప్పుడు క్వశ్చన్ అనేది, మన క్వశ్చన్ని ఫస్ట్ అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయండి అమ్మా. ఓకేనా? ఎస్, క్వశ్చన్ చూడండి అమ్మ. ఇక్కడ ఏంటి, ఇండియా మయన్మార్కి డైవర్సిటీ ఇన్ రిలేషన్స్ ఉన్నది. దాన్ని ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ తర్వాత అవి మరింత పెరగడానికి మిలిటరీ జుంటా కూప్ 2021 తర్వాత మనం ఏం చెయ్యాలి అన్నట్టు క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి, క్వశ్చన్కి మనం ఫస్ట్ ఏం రాస్తాం, ఇంట్రడక్షన్ రాస్తాం. ఇంట్రడక్షన్లో మీరు ఏం చేస్తారు, ఇండియా మయన్మార్ హోల్డ్స్ బోర్డర్. సో మయన్మార్ ఈజ్ ది నైబర్హుడ్ రిలేషన్, మయన్మార్ ఈజ్ ది నైబర్ టు ఇండియన్ కంట్రీ. వీ హోల్డ్స్ హిస్టారికల్ గ్రేట్ రిలేషన్స్ విత్ మయన్మార్ అని చెప్పేసి రాస్తారనమాట.
రాసిన తర్వాత బాడీలో మనకి డైవర్సిటీ ఆఫ్ రిలేషన్స్ అనేది చూపిస్తారు. డైవర్సిటీ ఆఫ్ రిలేషన్స్ ఏంటి? జియోగ్రఫికల్ రిలేషన్స్లో ఇండియా మయన్మార్ అనేది మనం బార్డర్ స్టేట్స్లో ఆ బార్డర్ ఇండియా మయన్మార్ బార్డర్లో చూస్తే మనకి ఫ్రీ మూమెంట్ రిజైమ్ అనేది ఉన్నది. ఏముంది? ఎఫ్ఎంఆర్ అంటే ఫ్రీ మూమెంట్ రిజైమ్ అంటే ఏంటి? 16 కిలోమీటర్స్ వరకు వితౌట్ వీసా బార్డర్ ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరూ అటు ఇటు తిరగచ్చు. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇది ఇండియా, ఇది మ్యాన్మార్ అనుకోండి. అప్ టు 16 కిలోమీటర్స్ వరకు రెండు సైడ్లు కూడా పీపుల్ అనేవాళ్ళు ఇటు నుంచి ఇటు తిరగచ్చు. సో ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ప్రతి కంట్రీకి ఉందా అంటే మ్యాన్మార్కు మనకి ఉందన్నమాట. ప్లస్ మయన్మార్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీలో మయన్మార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకి బార్డర్ ఉన్నది, మనకి ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ ఉన్నది, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉన్నది. తర్వాత రీసెంట్గా ఇప్పుడు బయోలాజికల్ రిలేషన్స్ కూడా చూడండి. అంటే కోవిడ్ టైమ్స్లో ఇండియా నియర్లీ 1.5 మిలియన్ డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? 1.5 మిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనము మ్యాన్మార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్ ఇండియా మ్యాన్మార్ థాయిలాండ్ హైవే, ట్రైలేటరల్ హైవే. ఓకే, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే మనం ఇచ్చేస్తున్నాం. తర్వాత మనం కలాదాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. కలాదాన్ మల్టీపర్పస్, ఓకే, కలాదాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఇంకా మనకి బార్డర్ క్రాసింగ్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా కూడా ఇండియా అండ్ మయన్మార్ అనేది కోఆపరేషన్ చేసుకుంటున్నాయి. బార్డర్ స్టేట్స్లో ఉన్న నక్సల్ ఎఫెక్ట్స్ కూడా ఇద్దరు తగ్గించుకుంటున్నారు. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా రోహింగ్యా ఇష్యూ, ఇందాక చెప్పాను కదమ్మా, రోహింగ్యాస్ అనేవాళ్ళు ముస్లిం కమ్యూనిటీ అనమాట, మయన్మార్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వలస వస్తున్నారు. ఆ ఇష్యూ మీద కూడా మనకి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి? వాళ్ళని జాగ్రత్తగా చూడడం కానీ తిరిగి పంపించడం కానీ ఇవన్నీను. ప్లస్ ఇండియా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ఎక్కువ అనేది పెట్టడం జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది, డైవర్సిటీ ఇన్ రిలేషన్స్, జోగ్రఫికల్ రిలేషన్స్ ఉన్నాయి, ఎకనామికల్ రిలేషన్స్ ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ అంటే బుద్ధిజం రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదమ్మా. సో ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మిలిటరీ రిలేషన్స్ ఉన్నది, బయోలాజికల్ రిలేషన్స్ అంటే కోఆపరేషన్ డ్యూరింగ్ పాండమిక్ టైమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బాడీలో ఫస్ట్ మీరు డైవర్సిటీ ఆఫ్ రిలేషన్స్ గురించి ఒక 4-5 పాయింట్స్ అనేవి డైవర్సిటీ ఆఫ్ రిలేషన్స్ గురించి రాస్తారు. ఆ తర్వాత వీటిని ఎలా రివైవ్ చేయాలో అన్నట్టు రాస్తారు. ఓకేనా? రాసిన తర్వాత సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సజెషన్స్ సార్ ఎలా ప్రొవైడ్ చేయాలి? మరింత ఎకనామికల్ రిలేషన్స్ పెంచాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, మిలిటరీ కూప్తో మాట్లాడి అక్కడ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ రావాలి, త్వరగా ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే కంప్లీట్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చి బిజినెస్ అనేది ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెరగాలి. మరొకటి ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లో కూడా డెమోక్రసీ గురించి మనం రిక్వెస్ట్ చేయాలి మయన్మార్ గవర్నమెంట్కి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మిలిటరీ నుంచి పూర్తిగా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగా సజెషన్స్ అనేవి మనం రాస్తాము. లాస్ట్లో కన్క్లూషన్ రాయాలి. కన్క్లూషన్ ఏం రాస్తాము? ఇండియా హోల్డ్స్ గ్రేట్ రిలేషన్స్ విత్ మయన్మార్ అని ఒప్పుకుంటున్నాం కదా. సో ఈ రిలేషన్స్ అనేది మరింత ప్రాస్పెక్టివ్గా ఉండాలి. రీజనల్ స్టెబిలిటీకి ఇండియా సూపర్ పవర్ అయినప్పుడు అండ్ మయన్మార్ సపోర్ట్ కూడా చాలా అవసరం అన్నమాట. సో రిలేషన్స్ అనేవి చాలా డైవర్సిఫై అవ్వాలి, చాలా రోబస్ట్ అంటే చాలా స్ట్రాంగ్ ఎనఫ్ కూడా అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా కన్క్లూషన్ అనేది రాస్తే సరిపోతుందన్నమాట. సో అప్రోచ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆన్సర్ అనేది ట్రై చేయండి అమ్మా. ఓకేనా? ఎస్, చాలా ఎఫర్ట్స్ బట్టి మేము క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నామమ్మా. సో యూ విల్ అక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్ అని మేము అనుకుంటున్నాము. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా, అండ్ డూ కామెంట్ అవర్ క్లాసెస్ ఆల్సో. థ్యాంక్ యూ.